యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు ఆయన్ని తొక్కేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా వాస్తవంగా అంతకుముందు అక్కడ ఒక రాజ్నాథ్ సింగ్, మౌర్య, కళ్యాణ్ సింగ్, ఇట్లాగా రకరకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎవరికి వాళ్ళ స్వార్థాలు చూసుకున్నారు. ఆ స్వార్థాలతో ఎవరి ప్రాంతంలో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసుకున్నారు. టోటల్గా స్టేట్ వైడ్ లీడర్లు కాలేకపోయారు. దాని కారణంగానే భారతీయ జనతా పార్టీ గతంలో కళ్యాణ్ సింగ్ హయాంలో ఒకసారి సీఎం అయితే ఆ తర్వాత మళ్ళీ అవకాశం లేకుండా సుదీర్ఘకాలం పాటు 14 సంవత్సరాలు అధికారానికి దూరమైంది. ఆ తర్వాత నరేంద్ర మోడీ హవాతో అధికారంలోకి వచ్చింది ఉత్తరప్రదేశ్లో. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామం యోగి ఆదిత్యనాథ్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా పెట్టడం. నాన్ కాంట్రవర్షియల్, అలాగే నిజాయితీ, సమాజం పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి వ్యక్తి అధికారంలోకి రావడం. స్వార్థంతో కూడినటువంటి శక్తులతో కూడినటువంటి రాజకీయం అలవాటైనటువంటి రోజులలో అలాగా నిస్వార్థంగా ఉంటూ ప్రజల కోసమే అని పనిచేసేటటువంటి యోగి ఆదిత్యనాథ్ నచ్చట్లేదు. మమ్మల్ని తిననీయట్లేదు, మమ్మల్ని ఉండనీయట్లేదు, మమ్మల్ని బతకనీయట్లేదు అన్నటువంటి కోణంలో యోగి ఆదిత్యనాథ్ని వెంటాడుతున్నటువంటి పరిస్థితి. ఫలితం ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ మీదన ఏకంగా మీటింగ్లోనే మౌర్య లాంటి వాళ్ళ కామెంట్లు చేసినటువంటిది. అటు యోగి ఆదిత్యనాథ్ కూడా ఆన్సర్ చెప్పారనుకోండి. బట్ ఇక్కడ సమస్య ఏంటంటే ప్రజలకి మంచి చేశారు, సంక్షేమం అందించారు, అలాగే అభివృద్ధి వైపుకి ఉత్తరప్రదేశ్ వెళ్తోంది. ఇప్పుడు దాన్ని నాశనం చేయాలంటే యోగి ఆదిత్యనాథ్ని నెగిటివ్ చేసేందుకు మొన్న వీళ్ళందరూ వాళ్ళల్లో వాళ్ళ ఇంటర్నల్ ఫైట్ ఫలితమే జరిగినటువంటి దెబ్బ. ఇది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళల్లో వాళ్ళ అంతర్గత పోరు ఫలితమే సీట్లు సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్కి పెరగడం అన్నటువంటిది. అయినా సరే ఇంకా తమ స్వార్థ రాజకీయాల కోసం పార్టీని ముంచేయడానికి యోగి ఆదిత్యనాథ్ని అడ్డుపెట్టి దెబ్బ కొడుతున్నటువంటి వాళ్ళు సొంత పార్టీ వాళ్లే కావడమే సమస్య.